గుడ్ మార్నింగ్ వెస్టేజ్. ఎమ్మెగూరు జోషే లేదబ్బా అసలుకి, అంతా అయిపోయింది ఒక రోజుకే. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. నా పేరు వచ్చేసి రాజేశ్వరి. మాది ఒక పొరకలు తిన్న గ్రామం. నేను ఒక టైలరింగ్ చేసుకుంటూ బట్టల వ్యాపారం చేస్తుంటిని. అది చేసుకుంటూ పద్మావతి మేడము నేను ఒక బనవాసి దాంట్లో ట్రైనింగ్ తీసుకున్నాము ఒక 4 days ఉపాధి హామీలో. అక్కడ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత నేను ఒక పల్లెటూరుకి వెళ్ళడం జరిగింది. అక్కడ కరువు పని అంట, ఇంకొకటి పింఛన్ అలా చెక్ చేసేకి వెళ్ళాము. అక్కడ 10 రోజులకు నాకు 2500 ఇచ్చారు. ఆ 2500 తీసుకొని వచ్చి మా ఆయనకి ఇచ్చాను. ఇది వద్దు, మనం రెడ్డిస్ బయటకు వెళ్ళకూడదు, ఇలాంటివి చేయకూడదు అని చెప్పాడు. సరే అనేసి దాన్ని మానేసి మళ్ళీ టైలరింగ్ చేసుకుంటూ మళ్ళీ బట్టల వ్యాపారం చేసుకుంటూ ఉండేదాన్ని. ఒకరోజు స్టేటస్ మేడంది చూస్తూ మేడంకి కాల్ చేయడం జరిగింది. చెప్పింది బాగుంది, దీంట్లో మేము చేరొచ్చా అంటే చేసుకోవచ్చు అని చెప్పింది. తర్వాత వచ్చేసి ఫోన్లో చెప్పండి అంటే లేదులే నేను ఊరికి వచ్చి చెప్తానని చెప్పింది. అక్కడ ఊరికి వచ్చిన తర్వాత సడన్గా సర్ప్రైజ్ ఇచ్చింది నాకు వచ్చి. తర్వాత చెప్పింది అర్థమైంది, రేపు మీటింగ్ ఉంది, కర్నూలుకి వెళ్దామని చెప్పింది. అక్కడికి కర్నూలుకి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత శిక్షావళి సార్, తర్వాత ప్రవీణ్ కుమార్ సార్ వాళ్ళందరూ చాలా బాగా చెప్పారు. ఎందుకంటే ఇంతమందికి ఇన్కమ్ వస్తుందా, హెల్త్ పరంగా బాగుంటుందా, అగ్రికల్చర్ కానీ వేయడం వల్ల భూములు బాగుంటాయా, అది అన్ని నాకు బాగా అనిపించింది. తర్వాత మా తమ్ముడిని తీసుకెళ్ళాను. పోయేటప్పుడు పిల్లిని తీసుకెళ్తారంటారు కదా, అలా సంఖలో తీసుకెళ్ళాను నేను. తర్వాత వచ్చేసి ఇలాంటి కంపెనీలు అన్నీ ఫేక్. నేను గాలివి దాంట్లో చేశాను. 40,000, 50,000, ₹1,00,000 దాకా నష్టం చేసుకున్నాను. మనం ఇలాంటివి చేయకూడదు అని చెప్పాడు. తర్వాత నాకు ఒక దుట్టు మేడం చెప్పింది, ఫ్రెండ్ చెప్పింది, ఒక దుట్టు తమ్ముడు చెప్పాడు. ఎలా అనుకోని నేను రాత్రల్లా నిద్రపోలేదు. కానీ ఏమైతే అదైంది. ఆధార్ కార్డు ఇచ్చి జాయిన్ కావాలనేసి ఆధార్ కార్డు ఇచ్చి జాయిన్ అవ్వడం జరిగింది. పొద్దున్నే వచ్చేసి నేను ఇక్కడ ప్రోడక్ట్స్ తీసుకోవడం జరిగింది ఎమ్మెగూరుకి వచ్చి. తర్వాత తీసుకున్న తర్వాత నేను వాడాను. ఒక 15 రోజుల్లో నాకు మంచిగా రిజల్ట్ వచ్చింది. వచ్చిన తర్వాత చాలామందికి చెప్పడానికి వెళ్ళాము. ఎవరు వద్దు, ఇలాంటిది అవసరమా, సబ్బులు షాంపులు అమ్ముకోవడము, పేస్ట్లు అమ్ముకోవడము ఇలాంటివన్నీ అన్నారు. అన్న తర్వాత నేను పద్మావతి మేడం, తర్వాత జాగీర్ సార్ వాళ్ళు మా ఊరికి రావడం జరిగింది. ఊరల్లా తిరిగినాను, ఎవ్వరు రాలేదు. ఒక రాణి మేడం భర్త, నేను ముగ్గురికే వాళ్ళు వచ్చి మీటింగ్ చేసి చెప్పి వెళ్ళారు. తర్వాత నేను అనుకున్నాను, జస్ట్ యువర్ షాప్ చేంజ్ చేస్తే, అదే బయట సోప్ తీసుకునేది మనం తీసుకుంటే, బయట పేస్ట్ తీసుకునేది మనం తీసుకుంటే, నెలకి 3,600 తీసుకుంటే 10 to 20% డిస్కౌంట్ వెళ్తుంది. తర్వాత ఫ్రీ ప్రోడక్ట్స్ 300 ఇస్తుంది, 200 క్యాష్ బ్యాక్ ఇస్తుంది. మనం ఇదల్లా బయట తీసుకుంటే ఏమి రాదు. కానీ ఇక్కడ ఒక నెలకు 1,100 సేవ్ అవుతుంది. 4 నెలల తర్వాత 4,400 ప్లస్ మళ్ళీ 5వ నెల 2,500 ప్రోడక్ట్స్ ఫ్రీగా ఇస్తుందని నాకు బాగా నచ్చింది. ఎందుకంటే నేను మా పొలానికి కానీ వాడడం జరిగింది, బాగా రిజల్ట్ వచ్చింది. తర్వాత హెల్త్ పరంగా కొన్ని వాడాము, బాగా రిజల్ట్ వచ్చింది. తర్వాత ఇలా చెప్పుకుంటూ చాలా మందికి చెప్పాము. కానీ అందరు రిజెక్ట్ చేసిన వాళ్ళే. ఒకటి నా మీద నాకు నమ్మకం పెట్టుకున్నాను, ఒకటి దేవుని మీద నమ్మకం పెట్టుకున్నాను, నా టీం మీద నమ్మకం పెట్టుకుంటూ ముందుకెళ్ళినప్పుడు నాకు డైరెక్టర్ అయినప్పుడు 8,000 వచ్చింది. ఒక మంచి ప్రయత్నం చేసేటప్పుడు 2 years మనము కష్టపడాలి, అప్పుడే సక్సెస్ అవుతాం. ఏదైనా డబ్బులు కట్టండి అంటే ఈరోజు 10,000 కట్టండి, నెలకి 4 నెలల తర్వాత ఒక 50,000 వస్తాయి అంటే అందరు దానికి కట్టేస్తారు. మనమే ఇంట్లో ₹1 ఇవ్వలేము, కానీ వాళ్ళు ఎలా ఇస్తారు? ఇలాంటివి అయితే ముందుగా వెళ్తారు. ఇవి షాప్ చేంజ్ చేయండి, సోప్ వాడండి, పేస్ట్ వాడండి అంటే మనల్ని తిక్కోలు చేస్తారు చాలా మంది. కానీ ఇక్కడ వాడిన వాళ్ళు మాత్రమే ఇక్కడ అందరూ ధనవంతులు. తర్వాత ఆరోగ్యపరంగా, హెల్త్ పరంగా, తర్వాత అగ్రికల్చర్ మన భూములు చేతిలో తీసుకోవడం జరిగింది. అలాంటిది నేను చేసుకుంటూ తర్వాత వచ్చేసి స్టార్ అయినాను, తర్వాత డైమండ్ అయినాను. నా ఇన్కమ్ వచ్చేసి 1 lakh, 1,00,000. 6 months అయింది. నేను కార్ కానీ తీసుకోవడం జరిగింది. స్విఫ్ట్ 11,60,000 నేను కార్ తీసుకున్నాను. నేను అదే టైలరింగ్ చేసింటే 200తో నెలకు 6,000 నా ఇంట్లో సంపాదన, నా ఇంట్లో కానీ కావు కానీ అలాంటిది జస్ట్ యువర్ షాప్ చేంజ్ చేసి నేను 1 lakh తీసుకొని తర్వాత నేను కార్ తీసుకోవడం, నా కింద వాళ్ళు కానీ చాలా మంది 30,000, 40,000, 50,000 ఇన్కమ్ తీసుకోవడం జరిగింది. అదల్లో ఒకటే పవర్ ఆఫ్ వెస్టేజ్. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చేస్తారా? డబ్బులు పడుతున్నారు ఇక్కడ ఏమన్నా?
డబ్బులు కట్టిస్తున్నారా? లేదు కదా. అందరూ చేయొచ్చు. మన హెల్త్ పరంగా బాగుంటుంది, హోమ్ కేర్ వాడటం వల్ల బాగుంటుంది. ఎందుకంటే బయట చూడండి ఎక్కువ కెమికల్ యూజ్ చేస్తున్న పంటలు వండుతున్నాయంటే అది లేదు. హెల్త్ పరంగా బాగుందంటే 20 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ లోపు చాలా రోగాలు ఉన్నాయి. గర్భసంచి ప్రాబ్లం అంట, తర్వాత షుగర్ అంట, బీప్ అంట, థైరాయిడ్ అంటే ఇవల్ల వస్తున్నాయి. కానీ మనిషికి వచ్చిన తర్వాత పోవడం లేదు. హాస్పిటల్కి వెళ్తే లక్షలు అవుతున్నాయి. కానీ ఒక్కొక్కసారి మనిషి తిరిగి వస్తాడు, లేకపోతే లేదు. ఇంకొకటి డిగ్రీ ఇంటర్ చదివిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ ఏమి జాబ్స్ లేవు. ఏదైనా ఒక జాబ్ ఉండిందంటే దానికి ఒక 10 అప్లికేషన్లు వేయడం, ఒకవేళ లంచం ఇచ్చిన వాళ్ళకైతే వస్తుంది, లేకపోతే లేదు. ఇంకొకటి షాప్ పెట్టుకుందామంటే దానికి పక్కలో కాంపిటీషన్ పెట్టుకుంటారు. సరే ఇక్కడ చెప్తున్నాను వినండి సార్. ఓకే సార్. జస్ట్ యువర్ అంటే మామూలుగా బయట ఏమైనా షాప్ పెట్టుకున్నామంటే దానికి కాంపిటీషన్గా మళ్ళీ పక్కలో పెడతారు. మళ్ళీ ఎలా బ్రతకాలి? ఇట్లే ఉందామండి. ఇంకా ఉండే కొద్ది వాళ్ళకే పైన చేద్దామా? మధ్యలో వాళ్ళకే పైన చేద్దామా? యాడ్స్ వాళ్ళకి, డిస్ట్రిబ్యూటర్, హోల్సేల్, కిరాణా షాప్ వాళ్ళకే చేద్దామా? మనం మారుదామా? మనం మారి వేరే వాళ్ళకి చెప్దామా? వేరే వాళ్ళకి చెప్దాం. ఇంతసేపు నాకు ఇచ్చినందుకు ఈ అవకాశం చాలా థ్యాంక్ యూ సార్ అందరికీ.